ఏమీ చేయదు, నీకు శుభమే కలుగుతుంది అని చెప్పి నీ కుమారునికి చెప్పి వాడిని నీ పాదపూజ, తల్లిదండ్రుల పాదపూజ చేయిస్తే జన్మ ధన్యం, దిగులు పడకు, ఏమీ కాదు, అనుగ్రహం అని చెప్పు నీ పిల్లవాడికి. తల్లిదండ్రులే నీ గురువులు, కనబడే దైవం నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులు పూజించరాని నువ్వు చిన్నతనం చెబితే వాడు 3 ఏళ్ల పిల్లవాడు కావచ్చు. అప్పటి నుండి చెప్పిన 5 ఏళ్ల పిల్లవాడికి చెప్పిన, 7 ఏళ్ల పిల్లవాడికి చెప్పిన, 10 ఏళ్ల పిల్లవాడికి చెప్పిన, ఇంకో 10 ఏళ్ళు పోతే వాడికి అది అలవాటు అయితే రోజు చేయిస్తే వాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు రాని గురువు అంటే నా గురువు నా తల్లిదండ్రులని చెబుతాడు. అది నీవు నేర్పావా? అది నేర్పండి. నా తల్లిదండ్రుల గురువు అంటే రేపు వాడు నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలిపెడతాడా? రోడ్డు మీద వదిలిపెడతాడా? నీకు అన్నం పెట్టకుండా ఉంటాడా? ఉండడు. ఇది నేర్పండి. ముందు పిల్లలకి ఇది నేర్పితే బాగుపడతారు. మిమ్మల్ని రోడ్డు పాలు చెయ్యరు. మిమ్మల్ని కాదు, మనల్ని. నేను ఒకరిని కదా పిల్లలు, మనల్ని రోడ్డు పాలు చెయ్యరు. అలవాటు లేదు, చెప్పడం లేదు. అర్జునుడు అంత గొప్పగా గౌరవించుకున్నాడు గురువుగారిని.